హాయ్ అండి. ఈరోజు మనం ఈజీగా గోధుమ పిండి అట్టు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ఇది బ్రేక్ఫాస్ట్కైనా యూజ్ చేసుకోవచ్చు, డిన్నర్కైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఏం చేయాలంటే గిన్నె తీసుకొని దానిలో పిండి వేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. అట్ల పెన్నం పెట్టుకొని ఇప్పుడు నేను ఒక్కట్టుకు సరిపోను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈజీగా అట్ల పెన్నం కాలేసరికి మనం అట్టు వేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ కోసాను. ఉల్లిపాయ కోసి ఆ గోధుమ పిండిలో వేసాను. దీంట్లో సాల్ట్ వేయాలి. 1/2 స్పూన్ సరిపోద్ది. 1/2 స్పూన్ కారం. 1/2 స్పూన్ కారం వేసినాక దీనిలో ఒక కోడిగుడ్డు వేసేసి ఒక కోడిగుడ్డు వేయాలి. వేసి తిప్పాలి కొంచెం వాటర్ పోసేసి. ఈ గోధుమ పిండట్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది అన్నమాట. ఇది డైజెషన్కి చాలా యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని స్పూన్తో గట్టిగా గిరిగిరా తిప్పాలి. ఈలోపు మన పెనం వేడెక్కుతూ ఉంటుంది అన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఉంటుంది కదా, ఇది బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుద్ది. మనం చపాతీ చేసుకునే ప్లేస్లో ఇది వేసుకోవచ్చు. మనం కోడిగుడ్డు కలుపుతున్నాం కనుక ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గించాలంటే ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. గోధుమ పిండట్టు మళ్ళీ చక్కెర ఉన్న వాళ్ళు, అంటే చక్కెర స్థాయి కూడా తగ్గించేసిద్ది కదా ఇది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. చపాతీ చేయటం చాలా టైం పట్టిద్ది, ప్రిపేర్ అవుతాం. మనం సింగిల్గా ఉన్నప్పుడు ఒక్కటే వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో జీలకర్ర వేసుకున్నాం, కారము జీలకర్ర వేసుకున్నాం, ఉప్పు. ఇక దీన్ని తిప్పేసి మన పెనం వేడెక్కేసరికి దాని మీద ఇది వేసేస్తాం అన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. శ్రమ లేకుండా మనకి చేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు కూడా ఎగ్ వేసేసి కలిపేస్తే పఫీగా కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో ఉన్న ఫైబర్కి క్యాన్సర్ తగ్గించే గుణం కూడా ఉంటుందండి. గోధుమ అట్టులో విటమిన్ బి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. దీనివల్ల శరీరానికి కూడా చాలా శక్తి వస్తుంది. అంతేకాకుండా చర్మం కూడా అందంగా ఉండటానికి ఈ గోధుమ పిండిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి అన్నమాట. జీర్ణ సమస్యలు ఎక్కువ తినకూడదండి. గోధుమ పిండి ఎక్కువ తీసుకుంటే అరుగుదలకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. దీంట్లో గ్లూటెన్ పదార్థం ఉంటుంది. ఆ గ్లూటెన్ పదార్థం వలన కొంతమంది గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది. ఆ ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం గోధుమ పిండి తీసుకోకూడదు. మిగతా వాళ్ళందరికీ చాలా హెల్దీ రెసిపీ ఇది. చూశారు కదా, అటు ఇలా చేసుకున్నాము. దీని మీద నూనె వేసేసి ఒక గ్లాస్ మూత లిడ్ పెట్టేద్దాం. ఆ లిడ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే పిండి ఉడుకుతుంది అన్నమాట. ఊరికే మాడిపోకుండా లోపల ఉన్న ఉల్లిపాయ కూడా ఉడుకుతుంది. ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పక్క కాలింది కదండి, నిదానంగా రెండో వైపుకి తిప్పేసుకుందాం. అంటే ఇది ఎగ్ ఉండటం వలన ఫ్లఫీనెస్ వచ్చింది అనమాట. అదే ఎగ్ లేదనుకోండి గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండేసి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎగ్ ఉండటం వలన చాలా బాగుంటుంది. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. అప్పటికప్పుడు వేసుకోవచ్చు, లేదు రాత్రి డిన్నర్కైనా వేసుకోవచ్చు. ఇది ఒకటి తినేసామంటే డిన్నర్ చక్కగా సరిపోతుంది. మనకి ఓపిక లేదు అనుకున్నప్పుడు శుభ్రంగా ఇలా చేసుకొని తినేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతుంది. ఒక ఎగ్ కూడా వేసాం కనుక ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది మాత్రం ఒకసారి అందరూ ట్రై చేసి బాగుంటే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి నేను కోరుకునేది. ఇది బాగుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఒకటి అయిపోయింది. గోధుమ పిండి అట్టు రెడీ ఫర్ ఈట్. ఇది విడిగా అయినా తినొచ్చండి, ఏం నంచుకోవడానికి అవసరం లేదు. ఒకవేళ ఉంటే కర్రీ కూడా వేసుకుంటే మంచిదే. కర్రీ లేకపోయినా ఉల్లిపాయలు ఇవి ఉంటాయి కదా, కారం వేసాం కదా, ఉట్టి తిన్నా టేస్టీగానే ఉంటుంది.